మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు హార్లిక్స్ తో ఎలాంటి వెరైటీ రెసిపీ చేస్తారో రాజుగారిని అడిగి తెలుసుకుందాం. సో రాజుగారు ఈ రోజు హార్లిక్స్ రెసిపీ ఏంటి? కొంచెం డిఫరెంట్ ది అంటే అలాగే హెల్దీ కూడా. సో బనానా క్యారమెల్ హార్లిక్ షేక్ అండి. బనానా క్యారమెల్ హార్లిక్ షేక్. ఓకే, సో అంటే కొంచెం ఆ క్యారమెల్ టేస్ట్ ఉంటుంది, బనానా కూడా మిక్స్ ఉంటుంది దీంట్లో. హార్లిక్స్ ఫ్లేవర్ లో చాలా బాగుంది. ఓకే ఓకే, మరి బనానా క్యారమెల్ హార్లిక్ షేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బనానా క్యారమెల్ హార్లిక్ షేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, క్యారమెల్ సాస్ 1 టేబుల్ స్పూన్, అరటిపండు ప్యూరీ 1 టేబుల్ స్పూన్, వెనిలా ఐస్ క్రీమ్ 1/2 కప్పు, గడ్డ పెరుగు 1/2 కప్పు, అరటిపండు 1. సో రాజు గారు మొదలు పెడదామా షేక్? ఓకేనండి. సో ఇక్కడ మెయిన్ అంటే మనకు క్యారమెల్ సాస్ అండి. సో ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేకపోయినా ఇంట్లో అయినా మనం కొంచెం పంచదార. సో క్యారమెల్ మామూలు కేక్స్ లో వాటిలో మనం యాడ్ చేసుకుంటాం కదా, సో క్యారమెల్ పుడ్డింగ్ చేసేటప్పుడు సేమ్. సో అదన్నా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో అలాగే బనానా ప్యూరీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో దొరకని పక్షంలో ఏంటంటే మనం బాగా మగ్గిన అరటిపండు తీసుకొని కొద్దిగా పాలు పోసేసి ఫైన్ పేస్ట్ లా ఇలా వచ్చేట్టుగా మనం మిక్సీ పట్టేసుకుంటే సో ఇది కూడా మనకు రెడీ అవుతుందండి. సో ముందుగా హార్లిక్స్ ది మనం మిక్స్ రెడీ చేసుకుందామండి. హార్లిక్స్ అలాగే దీంట్లో పాలు. సో ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఓకే, సో లేకపోతే మనకు కొంచెం ఆ పచ్చివాసన బాగా వస్తూ ఉంటుంది కదా. సో ఇది మిక్సీ పట్టేసి కొంచెం ఒక పేస్ట్ లా రెడీ చేసుకోవాలి మనం. సో ఇది మళ్ళీ ఒకసారి నేను మిక్సీ పడతానంటే మనకు ఉండలు లేకుండా రావాలి. అయితే మేము ఇలా ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. బాదం పలుకుల్ని పాలతో కలిపి నూరి ఆ పేస్ట్ని ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం మంచి నునుపు తేలుతుంది. చిట్కా చూసారు కదండి. సో ఇలా రెడీ చేసుకోవాలండి. సో దీంట్లో సో మిగిలిన కొంచెం పాలు, ఓకే, బనానా ప్యూరీ, అలాగే క్యారమెల్ సాస్, అలాగే వెనిలా ఐస్ క్రీమ్. సో ఏ మిల్క్ షేక్ తో కానీ బాగా బ్లెండ్ అవుతుంది. సో మంచి అంటే సింగిల్ గా ఉంటుంది కాబట్టి ఇది ఫ్లేవర్ అనేది లేకుండా బాగా కలిసిపోతుంది. సో దీంట్లోనే సో గడ్డ పెరుగండి. ఓకే, సో మరోసారి మనం మిక్సీ పట్టేస్తాను. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఈ ఫ్రూట్ అనేది మనం మార్చుకుంటూ సేమ్ దీంట్లో చేసుకోవచ్చు రాజు గారు. అంటే మనం ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాం కదా, సో కొంచెం సి విటమిన్ లేని ఫ్రూట్స్ అయితే కొంచెం బాగుంటాయి. సో అంటే కొంచెం కర్డిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే యాక్చువల్గా మనకి బనానాలో కూడా కొంచెం సి విటమిన్ ఉంటుంది, కానీ అంటే అది అంత ఎక్కువ పులుపు కాదు కాబట్టి ఇది సరిపోతుంది. స్వీట్ ఫ్రూట్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, గ్లాసెస్ ఇస్తారా? అండ్ బనానాలో కూడా మనకి మంచి పొటాషియం ఉంటుంది. అండ్ ఈ హార్లిక్స్ లో కూడా మనకి యాక్చువల్గా 23 వైటల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఈ పొటాషియం కూడా ఉంది. సో మంచి హెల్తీ ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం ఈ క్యారమెల్ ని ఇలా అంచులకి అక్కడక్కడ మనం వేసుకుంటే, ఓకే, ఓ మధ్య మధ్యలో డెకరేషన్ ఇలా చేస్తారా? వేసేసి కొంచెం గ్లాస్ అలా మనం తిప్పుతూ ఉంటే డిజైన్ లా వస్తుంది. కొంచెం మనం మెయిన్ ఏదైతే దాంట్లో జ్యూస్ కానీ లేకుంటే షేక్ కానీ పోస్తాము, అప్పుడు ఇది వాల్స్ కి ఈ డిజైన్ అనేది మనకు కనిపిస్తుంది. అది ఎలా వస్తుందో ఇది అర్థం కాదు జనరల్ గా. సో ఇలా చేసుకోవాలన్నమాట.
నైస్. సో ఈ షేక్ ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే చక్కగా మనం ఇందాక అనుకున్నట్టు ఆ పొటాషియం అది ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బోన్స్కి మజిల్స్కి కూడా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. సో పిల్లలకైనా పెద్దలకైనా కూడా చక్కగా మంచి హెల్దీ మజిల్స్ అలాగే బోన్స్ కావాలి అనుకుంటే సో కొంచెం రెగ్యులర్గా ఇలాంటి షేక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ కొంచెం వెరైటీగా మేము హార్లిక్స్తో రకరకాల రెసిపీస్ చూపిస్తున్నాం కాబట్టి అంటే రెగ్యులర్గా ఒకటే అయితే సేమ్ టేస్ట్ ఉంటుంది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే రకరకాల ఫ్రూట్స్తో రకరకాల కాంబినేషన్స్లో చూపిస్తున్నాం కాబట్టి అన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ట్రై చేస్తే మనకి వాటిలోనే చాలా వేరియేషన్స్ వస్తాయి. ఓకే, సో చూడండి ఇప్పుడు ఆ వాల్స్ మనకు అలా కనిపిస్తుంది కదా. సో అన్ని వైపులా మనకు నైస్ నైస్ బాగుంది ప్రెజెంటేషన్కి ఇలా. సో ఫైనల్గా బనానా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి ఓకే అండి. సో బనానా కాంబినేషన్లో క్యారమిల్ అలాగే హార్లిక్స్ కాంబినేషన్ చేసిన షేక్ రెడీ. సో నైస్ బాగుంది రాజు గారు. ఓకే, సో కార్వింగ్ ఏంటి ఈరోజు ఏం చూపిస్తున్నారు మాకు? చిల్లీస్తో హమ్మింగ్ బర్డ్ లా చేస్తున్నాను. కొంచెం ఇలా బెండ్ ఉంటే బాగుంటుంది. సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం డిజైన్ అనేది షేడ్స్ అనేది కనిపిస్తే బాగుంటాయి. సో మామూలుగా పండు మిర్చి వచ్చినా మనం సీజనల్గా వచ్చినప్పుడు వాటితో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ముందు ఈ తొడిమ ఏంటంటే కొంచెం మనకు బీక్ ఎంత అయితే బాగుంటుందో సో ఆ సైజ్లోకి కట్ చేసుకోవాలి. తొడిమతో ఉంచేస్తున్నారు బీక్. ఎస్ అండి. సో కొంచెం న్యాచురల్గా ఉంటుంది దాంట్లో. ఓకే, సో చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది. సో ఇక్కడ ఇది అయిపోయింది. సో వింగ్స్ కొరకు స్లిట్స్ ఇవ్వాలి రెండు వైపులా. సో రెండు చేస్తున్నాను. సో వింగ్స్ వచ్చేసి కొంచెం కలర్ డిఫరెంట్గా వేస్తున్నాను. అక్కడ లైట్ ఆ రెడ్డిష్ కూడా దాంట్లో యాడ్ అయింది కదా. సో టొమాటో తీసుకున్నాను. సో స్కిన్ అవసరం అండి మనకు. చిన్నదానికి అవసరం అనుకుంటే కొంచెం చిన్నగా చేసేసుకోవచ్చు. సో దీంట్లో రెండు చేస్తున్నాను. ఓకే, సో ఒకవైపు కొంచెం జిగ్జాగ్గా సో వింగ్స్ పెట్టేస్తే మనకు రెడీ అయినట్టండి. సో దీని లోపలికి ఇలా వేసేస్తాం. ఓకే, సో ఇలా వాలిపోయినట్టుగా వస్తాయి. అది స్టాండ్ అవ్వడానికి ఏమి ఉండదు కదా. ఎస్ అండి. ఓకే ఓకే, సో దీన్ని కూడా కొంచెం చిన్నగానే పెట్టేసేద్దామండి. దీంట్లో కూడా హాఫ్ చేస్తున్నాను. సో కొంచెం టొమాటోతో కాబట్టి కాస్త పలుచగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎస్. సో దీన్ని కూడా ఒకవైపు జిగ్జాగ్. ఓకే ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అలాగే పెట్టేసేద్దాం. ఇవి నీళ్ళలో వేసి పెడితే అప్పుడు కొంచెం స్టిఫ్గా అవుతుంది. అలా పెట్టుకోవచ్చా? కావాలి అలా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా వచ్చేస్తాయి. సో క్యారెట్ మీద నేను కొంచెం వీటిని స్టాండ్ చేస్తున్నాను. ఓకే, సో కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది. సో సాదా స్టిక్స్ కానీ టూత్ పిక్స్ కానీ తీసుకున్నాను. ఓకే, హమ్మింగ్ బర్డ్స్ రెడీ అండి. నైస్. సో కార్వింగ్ రెడీ అండ్ షేక్ కూడా రెడీ. మరి టేస్ట్ చూసే ముందు బనానా క్యారమిల్ హార్లిక్స్ షేక్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బనానా క్యారమిల్ హార్లిక్స్ షేక్ తయారు చేసే విధానం: మిక్సీలో హార్లిక్స్ పాలు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. దీనిలో అరటిపండు ప్యూరీ, క్యారమిల్ సాస్, వెనీలా ఐస్ క్రీమ్, గడ్డ పెరుగు వేసి మిక్సీ పట్టాలి.
ఆపై సర్వింగ్ గ్లాస్ లంచులకు క్యారమిల్ సాస్ వేసి బనానా మిశ్రమం పోసి అరటిపండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బనానా క్యారమిల్ హార్లిక్స్ షేక్ రెడీ.